యురేనియం ప్లాంట్ గురించి మాట్లాడు. నాకు చూపించాను అవసరం. ఇక్కడ అంటే కడప జిల్లా రాయలసీమ వెనకబడిపోయింది అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రోజుకి బద్వేలికి సోమశిల నీళ్లు కావాలని చెప్పే డిమాండ్, ఇంకా పొద్దుటూరు కూడా ఇంకా మాకు నీటి ఎద్దడి తీర్చమని చెప్పే డిమాండ్, పులివెందలకి యురేనియం తవ్వకాల్లో మాకు కలుషితం అయిపోతుందన్న డిమాండ్. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళకపోతే ఇవి మాట్లాడేది ఎవరు? మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సమస్యలను చచ్చిపోవాలి, జనం దాహంతో చచ్చిపోవాలి రాయలసీమ ప్రజలు. ఇదేనా రాయలసీమ ప్రజలు మీకు ఇచ్చే కృతజ్ఞత? ఇదేనా ఇలాగైనా రుణం తీర్చుకునేది? ఒకసారి మీరందరూ ఆలోచించండి. సీమని గొంతు చించుకుంటే కాదు. సీమ ఎలాంటి సీమ? చదువుల సీమ ఇది, రౌడీల సీమ కాదు, ఫ్యాక్షన్ సీమ కాదు, ఇది రతనాల సీమ, ఇది రాయుల వారి ఏలిన సీమ, ఇది నీటి అవసరాలు లేకుండా ప్రతి చోట నీటి తటాకాలతోటి వ్యవసాయం చేసిన సీమది. అక్కడ కోస్తా జిల్లాల్లో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయో తెలియదు, కానీ మన రాయలసీమలో అన్ని లైబ్రరీలు, ఎన్ని గ్రంథాలయాలు. అందుకని ఇంత చదువు ఉండబట్టే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ వీళ్ళంతమంది చదువుకొని ఈ రోజుకి మనం వీళ్ళందరూ చుట్టూ చేతులు కట్టుకొని బాన్సం ద్వారా కొంచెం మమ్మల్ని మంచిగా చూసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఉంది అంటే మనం ఎదగకూడదని కోరుకుంటున్నారు.